నేను చెప్తున్నాను ఈరోజు, నేనే గనక యేసుక్రీస్తుని నమ్ముకొని ఉండకపోతే నా చేతుల్లో మీలాంటి వారు ఎంతో మంది బలైపోవలసి ఉండే. నేనే గనక యేసుక్రీస్తు నమ్ముకొని ఉండకపోతే గనక నా చేతుల్లో చాలా మంది చచ్చిపోవలసినటువంటి పరిస్థితి ఉండే. నేనే గనక యేసుక్రీస్తు నమ్ముకొని ఉండకపోతే చాలా మంది ఆడపిల్లల జీవితాలు పాడైపోతుండే. నేనే గనక యేసుక్రీస్తు నమ్ముకొని ఉండకపోతే గనక మీలాంటి వాళ్ళని ఎంతో మందిని ఈ పాటికి పైకి పంపించేటటువంటి పరిస్థితి ఉండే. మిత్రులరా, నేను మంచోడినైతే కాను, దరిద్రులలో ప్రధానులను, పాపులలో ప్రధానులను, సైకోలో నెంబర్ 1 క్యాండిడేట్ నేనే. మా ప్రాంతం ఏజెన్సీ ట్రైబల్ ఏరియా ఒక 5-10 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఒకసారి న్యూస్ చూడండి, న్యూస్ ఛానల్ చూడండి. అసలు ఏం జరుగుతుండేదో కూడా మీకు తెలుసు. ఇలాంటి పరిస్థితి ఎన్నో ప్రభుత్వాలు మారుకుంటూ వచ్చాయి. ఎంతో మంది అధికారులు మా ప్రాంతాలకు వచ్చినారు. ఎంతో మంది రాజకీయ నాయకులు మా ప్రాంతాలకు వచ్చినారు. మా ప్రాంతాలు మార్చబడలేదు, మా కుటుంబాలు మార్చబడలేదు, మా మనసులో శాంతి సమాధానాన్ని ఎవరూ నింపలేదు. ఒక రాజకీయ నాయకురాలన్నది ఏమన్నదంటే, ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ ఈ ఏజెన్సీ ప్రాంతం మార్చబడలేదు. ఎంతో మంది రాజకీయ నాయకులు అడుగుపెట్టడం అనేది జరిగింది కానీ ఏ కుటుంబం మార్చబడలేదు. మూర్ఖత్వంతో కూడినటువంటి ఈ ప్రాంతాలు, రాక్షసులు లాంటి ఈ వ్యక్తిత్వాలు ఈరోజు కేవలం యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి దేవుని సేవకులు వెళ్లి దేవుని సువార్తను ప్రకటించడం వల్లనే ఈ రోజు ఈ ప్రాంతాలన్నీ కూడా మార్చబడ్డాయి. ఈ రోజు మమ్మల్ని ప్రేమగా పలకరిస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు చక్కగా మమ్మల్ని అభిమానిస్తూ మాట్లాడుతున్నారు, ప్రేమగా మాట్లాడుతున్నారు, చక్కగా చల్లని మంచినీళ్ళనే ఇచ్చి మాట్లాడుతున్నారు. కానీ ఒకప్పుడు వాళ్ళ ముందు నిలబడి మాట్లాడడానికి కూడా మాకు ధైర్యం సరిపోయేది కాదు అని చెప్పి దేవుని సేవకులకు అభినందిస్తున్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయవేత్తలందుకు అందరూ కూడా. మీరు అంటున్నారు ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా పాడి చేస్తున్నారు, ఇదంతా మతం మార్పిడి చేస్తున్నారు అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ వాస్తవానికి మేము మతం మార్పిడి చేయట్లేదండి. మనసు మార్చుకోమని చెప్తున్నా. మనసు మార్చుకుంటేనే తప్ప మతం మార్చే ప్రయోజనం అనేది లేదు. యేసుక్రీస్తు సత్య దేవుడు, ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయన ఎప్పటికీ సజీవుడు, ఆయన సజీవులకు దేవుడు, ఆయన మోక్ష మార్గానికి తీసుకెళ్లేటటువంటి దేవుడు. ఈరోజు నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఎన్ని విధాలుగా కామెంట్లు పెట్టినా, ఎన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి, మమ్మల్ని కృంగదీసి, మమ్మల్ని వెనకకి లాగేలని ప్రయత్నం నువ్వు చేసినా సరే గానీ యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు గనుక యేసుక్రీస్తు నిజమైన దేవుడనే మేము ప్రకటిస్తాం.